ఈ వీడియోలో మా ట్రంప్ తాత చైనాకు షాక్ ఇస్తూ ప్రపంచ దేశాలకు గుడ్ న్యూస్ చెప్పాడు అనమాట. ఇంతకీ అది ఏంటి అనేది, అలాగే మంచు వారి ఫ్యామిలీలో మళ్ళీ గొడవలు జరుగుతున్నాయి, ఇంతకీ అక్కడ ఏం జరిగింది అనే విషయాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు PDJ పగడాల జంక్షన్. లాస్ట్ 24 అవర్స్ న్యూస్ నెంబర్ 21 కి స్వాగతం. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇంకా ఏమాత్రం లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కియా కంపెనీలో దొంగతనం. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లాలో కియా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉంది కదా. సో అక్కడ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లో 900 కార్ ఇంజన్లను దొంగతనం చేశారంట. ఇది గత 5 సంవత్సరాల నుంచి జరుగుతోంది, రీసెంట్ గా బయటపడింది. అయితే ఫస్ట్ వీళ్ళు పోలీసులు కంప్లైంట్ చేద్దాం అనుకున్నారు, కానీ ఎక్కడ కియా కంపెనీ పరువు పోతుందో, మళ్ళీ కియా కంపెనీ ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉందని చెప్పి కామెంట్ చేస్తారని చెప్పి పోలీసులకి కంప్లైంట్ అయితే చేయలేదు. కానీ రీసెంట్ గా పోలీసులు పిలిపించి మాట్లాడితే మీరు కంప్లైంట్ ఏమండి, మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పడంతో ఇంకా చేసేది ఏమలేక కంప్లైంట్ ఇచ్చారనమాట. సో ఇప్పుడు 900 ఇంజన్లు ఎలా దొంగతనం చేశారని చెప్పి పోలీసులు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. 900 ఇంజన్లు అంటే ఇప్పుడు ఇండియాలో ఒక ఇంజన్ కాస్ట్ 1 lakh నుంచి 3 lakhs వరకు ఉందనుకుంటా. సో యావరేజ్ గా ఒక 3 lakhs అనుకుందాం ఒక ఇంజన్ కాస్ట్. అప్పుడు 900 ఇంజన్లు అంటే 900 ఇంటూ 3 lakhs వేసుకుంటే అదొక 7 సున్నాలు అంటే 27 కోట్లు కియాకి లాస్ వచ్చింది అనమాట. ఈ విధంగా 5 సంవత్సరాల నుంచి జరుగుతుంటే పట్టించుకోకుండా ఎలా ఉన్నారో నాకైతే అర్థం కాలేదు. 27 కోట్లు అంటే ఎన్ని కార్లు వస్తాయి? RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా రెపో రేట్ ని తగ్గించారు. గతంలో ఇది 6.25% ఉండేది. సో ఇప్పుడు అది 6% కి తగ్గించారనమాట. అంటే 0.2% వరకు తగ్గింది. ఇలా తగ్గించడం ఇది రెండోసారి అనమాట. ఫస్ట్ లో ఈయన గవర్నర్ గా అపాయింట్ అయినప్పుడు ఒకసారి తగ్గించారు, ఆ తర్వాత ఇప్పుడు రెండోసారి ఇప్పుడు ఒకసారి తగ్గించారనమాట. ఎందుకు తగ్గించారనేది మీకు తెలిసిందే. మా ట్రంప్ తాత ఏ విధంగా జలకులు ఇస్తున్నారో మీకు అందరికి తెలిసిందే అనమాట. సో దాని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇండియాని బూస్ట్ చేయడానికి ఈ రెపో రేట్ ని తగ్గించారనమాట. సో దీనివల్ల ఇప్పుడు ఎవరైతే హోమ్ లోను, వెహికల్ లోను, పర్సనల్ లోన్ తీసుకున్నారో వాళ్ళకి వడ్డీ శాతం అనేది తగ్గుతుంది. మీరు ఢిల్లీలో ఉండి పెట్రోల్ వెహికల్ ని కొనాలనుకుంటున్నారా? అయితే వెంటనే వెళ్ళి కొనేయండి. మీరు 2026 తర్వాత కొందాం అనుకుంటే ఆ తర్వాత ఈ వెహికల్స్ కనిపించవు. ఎందుకంటే ఢిల్లీ ప్రభుత్వం EV పాలసీ 2.0 ప్రకారంగా 2026 ఆగస్టు 15 నుంచి ఈ పెట్రోల్ వెహికల్స్ ని, అలాగే CNG వెహికల్స్ ఉంటాయి కదా, ఆ వెహికల్స్ యొక్క రిజిస్ట్రేషన్ ను ఆపేస్తున్నారు. ఆ తర్వాత ఈ వెహికల్స్ అనేవి ఢిల్లీలో కనిపించవు అనమాట. ఒక ఢిల్లీలో మాత్రమే, మిగతా అన్ని స్టేట్స్ లో ఈ పెట్రోల్ వెహికల్స్ అనేవి సేల్ అవుతాయి. సో ఇప్పుడు అది ఎందుకు తీసుకొచ్చారంటే ఢిల్లీలో మీకు పొల్యూషన్ ఏ విధంగా ఉంటుందో మీకు అందరికీ తెలిసిందే. సో దాన్ని తగ్గించడానికి ఈ పెట్రోల్ వెహికల్స్ ని తగ్గిస్తున్నారు అనమాట. సో రిజిస్ట్రేషన్ ఆపేస్తే ఎవరు కొనరు కదా, అప్పుడు చచ్చినట్టు ఎలక్ట్రిక్ వెహికల్స్ ని కొంటారు. సో దీని వల్ల 2026 ఆగస్టు 15 నుంచి పెట్రోల్ వెహికల్స్ కానీ CNG వెహికల్స్ కానీ ఢిల్లీలో అమ్మరు. సో ఇన్ కేసు మీకు పెట్రోల్ వెహికల్స్ కొనాలని ఆశనే ఉంటే ఇప్పుడే వెళ్ళి కొనేయండి, తర్వాత ఉండకపోవచ్చు. గూగుల్ కంపెనీ ఆ కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కి ఒక మంచి ఆఫర్ ను తీసుకొచ్చింది. అదేంటంటే ప్రస్తుతం ఎక్కడ చూసినా AI వాడకం బాగా విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా దానికి సంబంధించిన కంపెనీలు కూడా పుట్టుకొస్తున్నాయి. పైగా మా కంపెనీకి రండి, మేము ఇంకా బెటర్ సాలరీస్ ఇస్తామని చెప్పి ఆఫర్స్ కూడా ఇస్తున్నారనమాట. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని గూగుల్ కంపెనీ ఆ గూగుల్ లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కి డీప్ మైండ్ అనే అగ్రిమెంట్ ని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర సైన్ చేయించుకుంటున్నారు. సో ఎవరైతే ఈ సైన్ చేస్తున్నారో వాళ్ళు 1 సంవత్సరం వరకు ఎటువంటి పని చేయకపోయినా సరే వాళ్ళకి శాలరీ అనేది ఇస్తారనమాట. సో ఆ విధంగానైనా ఈ గూగుల్ కంపెనీ నుంచి వేరే కంపెనీకి వెళ్ళరు అనే ఉద్దేశంతో ఈ అగ్రిమెంట్ ని తీసుకొచ్చారనమాట. సో నాకైతే కొంచెం సిల్లీగా అనిపించింది, కానీ కొంతమంది ఎంప్లాయీస్ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. సో మీరేమంటారో కింద కామెంట్ చేయండి, తప్ప రైట్ అనేది కింద కామెంట్ చేయండి. ఫైనలీ US గవర్నమెంట్ తహపూర్ రాణాను ఇండియాకు అప్పగించింది. ఈ తహపూర్ ఎవరంటే 26/11 ముంబై అటాక్స్, బాంబ్ బ్లాస్ట్ లో అన్ని జరగటానికి కారణం ఈయన అనమాట. మెయిన్ ఈయన ప్లాన్, ఈయన ఎగ్జిక్యూషన్ ద్వారా అక్కడ అటాక్స్ అన్ని జరిగాయి. సో అప్పుడైతే ఈయన ఇండియా నుంచి అప్పుడు ఫ్యామిలీతో వచ్చాడు, కానీ అక్కడి నుంచి ఈజీగా తప్పించుకొని అమెరికాకి వెళ్ళిపోయాడు అనమాట. కానీ అమెరికాలో దొరికిపోయాడు. అక్కడ లష్కరే తోయిబాకు సపోర్ట్ చేశారని చెప్పి, అలాగే డెన్మార్క్ లోని ఒక పత్రికకు అటాక్ లో ఈయన ప్లాన్ ఉందని చెప్పి అమెరికా కోర్టు ఈయన దోషిగా తెలుస్తూ 2011 లో ఈయనకి 14 ఏళ్ళు జైలు శిక్ష విధించింది అనమాట. సో తర్వాత అక్కడ దొరికారని చెప్పి ఇండియాకు కూడా తెలిసిందే. సో దీంతో ఇండియా
ఇక్కడ ఇండియాలో కూడా వాడు నిందితుడు, ఇక్కడ టెర్రరిస్ట్ అని చెప్పి మాకు అప్పగించండి అని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ అయితే పెట్టుకున్నారు. దీంతో అక్కడ అమెరికన్ సుప్రీం కోర్టు 2023లో ఈ తహపూర్ రహాను ఇండియాకే అప్పగించాలని చెప్పి తీర్పు ఇచ్చింది. కానీ అది జరగలేదు. కానీ 2024లో ట్రంప్ తాత గెలిచాడు కదా, నేను అప్పగిస్తానని చెప్పి మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారంగా ఇప్పుడు ఆ తహపూర్ రహాను ఇండియాకి తీసుకొచ్చారనమాట. అయితే ఇంతకు ముందు వీడొక కేసు వేశాడు సుప్రీం కోర్టులో, అమెరికన్ సుప్రీం కోర్టులో ఒక కేసు వేశాడు. నన్ను ఇండియాకి అప్పగిస్తే వాళ్ళు చంపేస్తారు, నన్ను టార్చర్ పెడతారు, నన్ను అప్పగించద్దండి అని కేసు వేశాడు. సో దీంతో ఆ పప్పులేం ఉడకో, మూసుకొని పోరా అని చెప్పి అమెరికన్ సుప్రీం కోర్టు కేసుని కొట్టేసింది. దీంతో సచ్చినట్టు వాడు ఇప్పుడు ఇండియాకి రావాల్సి వచ్చింది అనమాట. సో ఈ రోజునే ఎన్ఐఏ అధికారులు వాడిని ఇండియాకి తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఎన్ఐఏ అలాగే వాళ్ళు వీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారనమాట. మార్కెట్ లోకి కొత్త ఆధార్ యాప్ వచ్చింది. అంటే మామూలుగా మనం అవుట్డోర్స్ కి ట్రిప్ కి వెళ్ళినప్పుడు అక్కడ హోటల్స్ లో గానీ లేకపోతే టెంపుల్స్ లో గానీ ఆధార్ కార్డ్ ను ప్రూఫ్ గా అడుగుతారు కదా, చూపించండి అని. కొంతమంది అయితే ఈ జిరాక్స్ ఏమైనా ఉంటే ఇచ్చి వెళ్ళండి అని చెప్తూ ఉంటారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఫేస్ ఐడి అథెంటికేషన్ అనే ఆధార్ యాప్ ని తీసుకొచ్చింది. సో ఈ యాప్ లో ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి మనం ఆధార్ ని వెరిఫై చేసుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికైతే ఇది ఇండియాలో మొత్తం తీసుకురాలేదు, ఇంకా టెస్టింగ్ చేస్తున్నారు. అది పూర్తిగా సక్సెస్ అయితే ఇండియా మొత్తం తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. మంచు వారి ఫ్యామిలీలో మళ్ళా గొడవలు చెలరేగాయి. నిన్న మంచు మనోజ్ అన్న నా ఇంట్లోకి నన్ను రావనీయట్లేదు, నన్ను రప్పించండి, మా నాన్న ఫోన్ ఎత్తట్లేదు అని చెప్పి పెద్ద గొడవ అయితే చేశారనమాట అక్కడ కూర్చొని. సో అయితే ఇంతకీ ఏం జరిగిందంటే, గత 4 నెలల క్రితం మంచు గారి ఫ్యామిలీలో ఏ విధంగా గొడవలు జరిగాయో మీకు అందరికీ తెలిసిందే. ఇంట్లో మాట్లాడుకొని అక్కడ సాల్వ్ అయిపోయే సమస్యని పబ్లిక్ దృష్టికి తీసుకొచ్చారనమాట. సో అయితే April 6th తన పాప మనోజ్ అన్న పాప బర్త్డే అని చెప్పి వాళ్ళు ఏదో ట్రిప్ కి ప్లాన్ చేసుకుని జైపూర్ కి వెళ్ళారంట. సో అయితే తిరిగి వచ్చిన తర్వాత తన ఇంట్లోకి రానివ్వపోగా తన వస్తువులన్నీ, తన కార్లు, ఆయన భార్య కారు అన్ని మొత్తం బయట ఇసిరేసారంట. లోపలికి వెళ్ళి నేను తీసుకుంటానంటే కూడా లోపలికి రానియలేదంట. సో ఆ విధంగా అయితే జరుగుతుందని చెప్పి నాకు న్యాయం జరగాలి, నేను పోలీసులకి కంప్లైంట్ చేశాను, పైగా కోర్టులో కేసు ఉండి కోర్టులో కేసు నడుస్తున్నా కూడా ఇది ఎలా ప్రవర్తిస్తారు, పైగా నేను విష్ణు గారికి పనిచేశాను, నేను విఎఫ్ఎక్స్ నేర్చుకుంటే తన కంపెనీ పెట్టుకున్నాడు, మా నాన్న థియేటర్ పెట్టుకుంటే తన సమోసాలు అమ్ముకున్నాడు, పైగా ఒక సినిమాలో విష్ణు ఇమేజ్ ని పెంచడానికి నేను ఇష్టం లేకపోయినా సరే లేడీ గెటప్ ని వేయాల్సి వచ్చింది. సో అంత కష్టపడి ఈ ఇంటికి కోసం పనిచేస్తే ఒక్క రూపాయి కూడా నాకు ఇంతవరకు ఇవ్వలేదు. సో ఇప్పుడు నన్ను ఇంట్లోకి రానివ్వట్లేదు అని చెప్పి ఆయన కామెంట్ చేస్తున్నాడు అనమాట. సో మొత్తానికి మంచు విష్ణు గారిది తప్ప లేదా మోహన్ బాబు గారి తప్ప లేకపోతే మనోజ్ గారిది తప్ప అనేది చెప్పలేం, కానీ ఒక క్లారిటీ అయితే తెలుస్తోంది. అదేంటంటే మంచు మనోజ్ గారు ఇంట్లో ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు, మోహన్ బాబు గారికి కానీ విష్ణు గారికి కానీ. సో అందుకే ఆయన లేని సమయం చూసుకొని ఆయన సామాన్లన్నీ బయటకు పెట్టేశారు. ఈయనను కూడా గేట్ వేసి బయటికి తరిమేశారనమాట. మీరు చూడొచ్చు ఈ వీడియోలో అక్కడ ఎప్పుడు లేని బోర్డు ఇప్పుడు కనిపిస్తుంది అనమాట. గతంలో ఈ నో ట్రెస్ పాసింగ్ అనే బోర్డు అయితే లేదు. సో ఇప్పుడు కనిపిస్తుంది. ఈ నో ట్రెస్ పాసింగ్ అంటే అనుమతి లేనిది ప్రవేశం లేదు అని అర్థం. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయనకి అనుమతి లేదని, లోపలికి అనుమతి లేదని. సో ఇప్పుడు ఇంకా ఆయన ఇంకా తెంచకుండా, ఇంకా ఏదో గొడవ చేసుకోకుండా, కుటుంబ సమస్యలు కాబట్టి దానికి ఫుల్ స్టాప్ పెట్టి ఆయన బతికేదో ఆయన బతుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే మంచు వారి ఫ్యామిలీలో మోహన్ బాబు గారి తర్వాత అంత గ్రేస్ లో యాక్టింగ్, అంత ఫాలోయింగ్ అంటే అది మంచు మనోజ్ గారికే. ఆయన తర్వాత ఆయనకే. ఇప్పుడు కూడా మంచి మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి. ఇప్పుడు భైరవం చేస్తున్నాడు, మిరాయి చేస్తున్నాడు, ఇంకా ఏదో హీరోగా ఫిలిమ్స్ చేస్తున్నాడు. సో దీన్ని మంచిగా ఉపయోగించుకొని సినిమాలు చేసుకుంటే ఆయన బతికేదో బతుకుంటే మంచిది అని నా అభిప్రాయం. దీని గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. మా ట్రంప్ తాత తోపు దమ్ముంటే ఆపు. ఫైనలీ మా తాత ప్రపంచ దేశాలకు గుడ్ న్యూస్ చెప్పాడు అనమాట. ఒక చైనాకు తప్ప మిగతా 70 దేశాలకు, అంటే అందులో మన ఇండియాతో సహా ఈ టారిఫ్స్ ను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారనమాట. ఈ 90 రోజుల వరకు ఎటువంటి టారిఫ్స్ అయితే ఉండవు. సో ఆ విధంగా అయితే తీసుకొచ్చారు. అయితే చైనాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదు అని చెప్పి ఫస్ట్ లో అయితే 34% టారిఫ్స్ ని విధించారు. దానికి ప్రతీకంగా చైనా కూడా 34% ని విధించింది. సో ఇది మా ట్రంప్ తాతకి ఇంకా నచ్చలేదు, ఎక్కడో కాలిందనమాట. సో ఆయన తిరిగి 100% ట్యాక్స్ కి పెంచేశాడు అనమాట. సో దీని చైనా కూడా మేమన్నా తక్కువ అని చెప్పి వాళ్ళు కూడా 84% ని ట్యాక్స్ ని వేశారు. సో ఇది బాగా ఇంకా రగిలిపోయింది మా తాతకి. మిగతా దేశాలు చూస్తే ఒక్కొక్కరు అందరూ నన్ను అడుక్కుంటున్నారు, వదలండ్రా బాబు అది ఇది అని, మేము మాట్లాడుకుందాం, మాట్లాడి తేల్చుకుందాం అని అడుగుతుంటే వీడికి ఈ తలపోకరు ఏంటి, వీడేంది నన్ను అడగట్లేదు అని చెప్పి చైనాకి 125% ట్యాక్స్ ని పెంచేశారు అనమాట. ఇవాళే ఈ ఉదయమే తెలిసిందే. అంటే మనం మనకి
ఉదయం కాబట్టి వాళ్ళకి డే టైం అనుకుంటా, మార్నింగ్ అప్డేట్ వచ్చింది 125% టారిఫ్స్ ని పెంచేశారు. సో ఆ విధంగా రగిలిపోతున్నాడు అనమాట చైనా మీద. అంత కోపంగా ఉన్నాడు మా తాత అయితే. అది మా తాతతో పెట్టుకుంటే అలా ఉంటుంది. నేను కూడా ఫస్ట్ లో చెప్పాను, తాత వద్దు ఆలోచించండి కొంచెం అని అడిగితే, వరా పిల్లబొచ్చునాయాలా నువ్వేం నాకు చెప్పేది అని చెప్పి ఎలన్ మస్క్ తో వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన కూడా ఆలోచించినట్టున్నాడు. పైగా అమెరికాలో ఈయన మీద ఎక్కువగా ఇంకా వ్యతిరేకత అయితే వస్తున్నారు, ప్రతి ఒక్కరు ఈయన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఆలోచించాలని చెప్పి 90 days కి తగ్గించారనమాట. 90 days వరకు ఇలాంటి టారిఫ్స్ టెంపరీగా దాన్ని ఆఫ్ చేశారు. ఇప్పుడు ఈ 90 days వరకు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు ప్రతి దేశంతో మాట్లాడతారేమో, వాళ్ళతో చర్చించి వాళ్ళు ఇంకా ఏదైనా నిర్ణయం తీసుకుంటారో అని చెప్పి దాన్ని తుది నిర్ణయానికి వచ్చి ఆ తర్వాత ఈ టారిఫ్స్ ను పెంచాలా లేకపోతే ఇదే టారిఫ్స్ ను పెట్టాలా లేదా అని చెప్పి ఆ తర్వాత నిర్ణయానికి అయితే వస్తాడనమాట మా తాత. అయితే ఈ గుడ్ న్యూస్ చెప్పడానికి అయితే 2 కారణాలు. ఒకటి, అమెరికాలో మా తాత మీద తీవ్రంగా వ్యతిరేకత అయితే వస్తుంది. పైగా మా తాత ఎలన్ మస్క్ ని బాగా సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పి అక్కడ ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి నిరసన చేశారు. సో దీనిలో దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ టారిఫ్స్ ని బ్రేక్ ఇచ్చాడు అనమాట. సో అదే విధంగా చైనాలో అమెరికా వాళ్ళకి చెందిన కంపెనీలు ఎక్కువ ఉన్నాయన్నమాట. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఎక్కువగా ఉన్నాయి. సో వాటిని అమెరికాకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. మరి చూద్దాం ఈ 90 days లోపల ఏమైనా నిర్ణయాలు తీసుకొని మళ్ళీ తగ్గిస్తారా లేకపోతే పెంచుతారా అనేది చూడాలి. ఒకటి మాత్రం కరెక్ట్, చైనాని వదిలే ప్రసక్తి అయితే లేదు. మా తాత అంత పట్టుగా ఉన్నాడు. చూద్దాం డ్రాగన్ గెలుస్తుందా ఈగల్ గెలుస్తుందా చూడాలి. ఎంత పెద్ద డ్రాగన్ అయినా గద్ద వచ్చి కన్ను పొడిస్తే ఇంకంతే, డ్రాగన్ చావాల్సిందే, అంత బలం ఉంది మా తాతకైతే. మరి చూద్దాం. ఇంకా చాలా మంది అంటున్నారు ఈ ట్రేడ్ వార్ వస్తుంది, వరల్డ్ వార్ 3 వస్తుంది అనేది అంటున్నారు. మరి రాని, మా తాత ఇంకా ఢీ కొట్టడానికి రెడీగా ఉన్నాడు అనమాట. మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. సో అది వీడియో. లాస్ట్ వరకు చూసారంటే మీకు వీడియో నచ్చినట్టే ఉంది. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇన్ కేస్ మీరు ప్రీవియస్ వీడియోస్ చూడాలనుకుంటే ఇక్కడ కార్డ్స్ లో ప్లే అవుతున్నాయి, వెళ్ళి చూడొచ్చు. సో ఇలాంటి లాస్ట్ 24 hours లో జరుగుతున్న ట్రెండింగ్ టాపిక్స్ వీడియోస్ మీ దాకా రావాలంటే మీరు చేయాల్సింది ఒకటే, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం.